లోక్సభ ఎన్నికలకు కాంగ్రెస్ హైకమాండ్ సిద్ధమవుతుంది. ఇవాళ అన్ని రాష్ట్రాల లోక్సభ కోఆర్డినేటర్లతో సమావేశాన్ని నిర్వహించనుంది. ఈ నేపథ్యంలో మంత్రులు సహా లోక్సభ నియోజకవర్గ కోఆర్డినేటర్లు, ఏఐసీసీ ఇన్ఛార్జీలు ఢిల్లీకి వెళ్తున్నారు. ఇప్పటికే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. దేశవ్యాప్తంగా 539 నియోజకవర్గాలకు సమన్వయకర్తలు నియమించగా తెలంగాణలో 17 స్థానాలకు 14 మంది కోఆర్డినేటర్లు ఉన్నారు. ఈ సమావేశంలో లోక్సభ ఎన్నికలపై అధిష్టానం కోఆర్డినేటర్లకు దిశానిర్దేశం చేయనుంది. లోక్సభ ఎన్నికలకు కాంగ్రెస్ హైకమాండ్ సిద్ధమవుతుంది. ఇవాళ అన్ని రాష్ట్రాల లోక్సభ కోఆర్డినేటర్లతో సమావేశాన్ని నిర్వహించనుంది. ఈ నేపథ్యంలో మంత్రులు సహా లోక్సభ నియోజకవర్గ కోఆర్డినేటర్లు, ఏఐసీసీ ఇన్ఛార్జీలు ఢిల్లీకి వెళ్లనున్నారు. ఇప్పటికే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. దేశవ్యాప్తంగా 539 నియోజకవర్గాలకు సమన్వయకర్తలు నియమించగా తెలంగాణలో 17 స్థానాలకు 14 మంది కోఆర్డినేటర్లు ఉన్నారు. ఈ సమావేశంలో లోక్సభ ఎన్నికలపై అధిష్టానం కోఆర్డినేటర్లకు దిశానిర్దేశం చేయనుంది. లోక్సభ ఎన్నికలకు కాంగ్రెస్ హైకమాండ్ సిద్ధమవుతుంది. వాళ్ళ అన్ని రాష్ట్రాల లోక్సభ కోఆర్డినేటర్లతో సమావేశాన్ని నిర్వహించనుంది. ఈ నేపథ్యంలో మంత్రులు సహా లోక్సభ నియోజకవర్గ కోఆర్డినేటర్లు, ఏఐసీసీ ఇన్ఛార్జీలు ఢిల్లీకి వెళ్తున్నారు. ఇప్పటికే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. దేశవ్యాప్తంగా 539 మంది నియోజకవర్గాలకు సమన్వయకర్తలు నియమించగా తెలంగాణలో 17 స్థానాలకు 14 మంది కోఆర్డినేటర్లు ఉన్నారు. ఈ సమావేశంలో లోక్సభ ఎన్నికలపై అధిష్టానం కోఆర్డినేటర్లకు దిశానిర్దేశం చేయనుంది. పూర్తి సమాచారం మా ఢిల్లీ ప్రతినిధి అశోక్ అడిగి తెలుసుకుందాం. అశోక్, కోఆర్డినేటర్లకు ఏ అంశాల గురించి దిశానిర్దేశం చేయబోతున్నారు? రేపు పార్లమెంట్ ఎన్నికలకు కాంగ్రెస్ ఎలా సమాయత్తం అవుతోంది? రానున్న లోక్సభ ఎన్నికలకు కాంగ్రెస్ సన్నద్ధం అవుతోంది. ఇందులో భాగంగా ఈ రోజు ఏఐసీసీలో కీలక సమావేశం ఉంది. లోక్సభ ఎన్నికల కోసం సన్నద్ధకు ఈ సమావేశం నిర్వహించారు. సో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, అగ్రనేత రాహుల్ గాంధీ లోక్సభ కోఆర్డినేటర్లతో సమావేశం కానున్నారు. సో తెలంగాణలో 17 లోక్సభ స్థానాలకు గాను గత ఆదివారం 14 మంది కోఆర్డినేటర్లను కాంగ్రెస్ అధిష్టానం నియమించింది. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోనూ ఈ కోఆర్డినేటర్లు నియమించింది ఆయా పార్లమెంట్ సెగ్మెంట్ లో. సో ఈ రోజు జరిగే సమావేశానికి సీఎం రేవంత్ రెడ్డి కూడా సమావేశానికి హాజరవుతారని తెలుస్తుంది. ప్రస్తుతానికైతే ఆయన షెడ్యూల్ తెలియదు, కానీ మిగతా మంత్రులు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి పొంగిరెడ్డి శ్రీనివాస్ రెడ్డితో పాటు పొన్నం ప్రభాకర్, ఇద్దరు ముగ్గురు మంత్రులు ఈ సమావేశానికి హాజరు కాబోతున్నారు. సో ఏఐసీసీ లో మధ్యాహ్నం 3 గంటలకు ఈ సమావేశం ప్రారంభం కానుంది. సో ఈ సమావేశం ప్రధాన ఉద్దేశం లోక్సభ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై హైకమాండ్ సన్నాహక సమావేశాలు ఏర్పాటు చేసింది. సో తెలంగాణలో చెందిన పార్లమెంట్ ఇన్ఛార్జీలు, సీనియర్ నేతలు ఢిల్లీకి రావాలని పిలిచింది. అందులో భాగంగానే ఈ రోజు వాళ్ళంతా ఢిల్లీకి వచ్చారు. సో మంత్రి కోమటిరెడ్డి కూడా ఆరోగ్యరీత్యా అనారోగ్యంగా ఉన్నారు కాబట్టి ఆయన రావట్లేదు, అందుబాటులో లేరు. సో మిగతా వారంతా దాదాపు రోజు సమావేశానికి హాజరవుతారు. సో దీప్ దాస్ మున్షి కూడా ఈ సమావేశంలో హాజరవుతారు. సో మొత్తానికైతే 17 స్థానాల్లో విజయమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ ముందుకు అడుగులు వేస్తా ఉంది. అందులో భాగంగానే మొన్న అయితే అసెంబ్లీ స్థానాల్లో 60 సీట్లు కైవసం చేసుకుంది, అధికారంలోకి వచ్చింది. కాబట్టి అలాగే పార్లమెంట్ లో కూడా దూకుడుగా వెళ్ళాలి అనే ఉద్దేశంతో కాంగ్రెస్ అధిష్టానం భావిస్తుంది. దేశవ్యాప్తంగా ప్రస్తుతం బీజేపీ హవా నడుస్తుంది కాబట్టి అందుకు అనుగుణంగా కాంగ్రెస్ వ్యూహాలు పండుతుంది. ఇప్పటికే ఇండియా కూటమిలో కాంగ్రెస్ కీలక భాగస్వామ్యం ఉంది కాబట్టి భావ స్వారూప్యం కలిగిన ప్రాంతీయ పార్టీలతో ఒత్తులు కుదుర్చుకునేందుకు కూడా కాంగ్రెస్ సిద్ధమైంది. అందుకు ఒక కమిటీ కూడా వచ్చింది. ఆ కమిటీ ఈ నెలాఖరు వరకు రిపోర్ట్ ఇచ్చింది. సో తెలంగాణలో కూడా ఇప్పటికీ కమ్యూనిస్టు పార్టీలతో కాంగ్రెస్ పార్టీ పొత్తుల్లో ముందుకెళ్లి ఎన్నికల విజయం సాధించింది కాబట్టి పార్లమెంట్ లో కూడా వాళ్ళతో వెళ్లే యోచనలో ఉన్నట్టు తెలుస్తుంది. ఇది అన్నిటి అంశాలపై ఈ రోజు ఏసీసీ అధ్యక్షుడు
మల్లికార్జున్ ఖర్గే సుదీర్ఘంగా వాళ్ళతో చర్చించే అవకాశం ఉంది. సో మొత్తానికి 17 స్థానాల్లో మాక్సిమం సంఖ్య గెలుపొందేందుకే ఈ కాంగ్రెస్ పార్టీ కొన్ని సూచనలు కూడా ఇచ్చే అవకాశం ఉంది. ఆయా సెగ్మెంట్ లో ఇప్పటికే కొన్ని కోఆర్డినేటర్లు నియమించింది కాబట్టి ఎవరైతే ముఖ్యంగా మంత్రులుగా పనిచేస్తున్నారో ప్రస్తుతం వాళ్ళందరినీ పార్లమెంటు ఇన్ఛార్జీలుగా నియమించింది కాబట్టి సో మొత్తం గెలిపే లక్ష్యంగా అయితే కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళ్తుంది. మధ్యాహ్నం 3 గంటలకు మీటింగ్ సమావేశం ప్రారంభమైతే దాని తర్వాత ఏ నిర్ణయాలు తీసుకుంటారు, వాళ్ళు తెలంగాణలో ఎలాంటి వ్యూహంతో ముందుకెళ్తారు. ఇప్పటికే 6 హామీలతో 2 హామీలు నెరవేర్చారు, ఇంకా మిగతా 4 హామీలు ఉన్నాయి. అది కూడా ఇలా చివరి వరకు నెరవేరుస్తామంటూ మంత్రులు చెప్తున్నారు. కానీ వీటన్నిటిపైన ఒక నిర్ణయం అయితే ఈ రోజు తీసుకునే అవకాశం ఉంది. అంటే అశోక్, చాలా రోజుల నుంచి వస్తున్నటువంటి ఒక ఊహాగానమే ఇది. పార్లమెంట్ ఎన్నికల్లో సోనియా తెలంగాణ నుంచి కానీ లేదంటే ముఖ్యంగా సౌత్ నుంచి పోటీ చేసే అవకాశం ఉందని, అందులోనూ తెలంగాణలో పోటీ చేసే అవకాశం ఉంది అనేటువంటి ఊహాగానాలు ఎప్పటి నుంచో ఉన్నాయి. పార్టీలో కూడా చాలామంది కోరుతున్నారట. ఇటు బీజేపీలో కూడా ఇలాంటి వాదన నడుస్తుంది. నిజంగా అవకాశం ఉందా? ఎవరైనా అగ్ర నాయకులు బీజేపీ నుంచి అయినా సరే కాంగ్రెస్ నుంచి అయినా సరే పోటీ చేసే అవకాశం అసలు ఉందా? చర్చ ఉందా దీనికి సంబంధించి? ఖచ్చితంగా ఈ వార్తలు చాలా నుంచి వస్తా ఉంది. అటు కాంగ్రెస్ నుంచి సోనియా గాంధీ, ఇటు బీజేపీ నుంచి అమిత్ షా లాంటి నాయకులు తెలంగాణ నుంచి పోటీ చేస్తారనే వార్తలు వస్తున్నాయి. కానీ దాని ఎలాంటి క్లారిటీ లేదు. కానీ దానికి మాత్రం కాంగ్రెస్ నాయకులు కొంతమంది సీనియర్ నాయకులు చెప్తున్న మాత్రము ఖచ్చితంగా సోనియా గాంధీ లాంటి నాయకులు కాంగ్రెస్ పార్టీ నుంచి తెలంగాణ నుంచి పోటీ చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి. అది కూడా మెదక్ లాంటి పోటీ చేస్తాదంటూ గతంలో అత్త ఇందిరాగాంధీ కూడా మెదక్ నుంచి పోటీ చేసి గెలుపొందింది. కాబట్టి అదే స్థానం నుంచి ఆమెను పోటీ చేస్తే బాగుంటుందంటూ కొందరు కాంగ్రెస్ సీనియర్ నాయకులు కొంత అభిప్రాయానికి వచ్చారు. కానీ దానిపైన ఒక స్పష్టమైన నిర్ణయానికి రాలేదు. మరోపక్క బీజేపీలో కూడా ఇలాంటివి ఉంది, అమిత్ షా లాంటి నాయకులు కూడా నిలబెట్టాలని. కానీ ఎక్కడ అది జాతీయ పార్టీలు 2 కాబట్టి ఇంకా ఎలాంటి స్పష్టమైన నిర్ణయం తీసుకోలేదు. దానికి ఒక కమిటీ ఉంటది, ఎవరు ఎక్కడ పోటీ చేయాలని. దానిపైన ఒక ఇది వార్ రూమ్ లాంటి మీటింగ్ ఉంటది. సో అదంతా ఒక చర్చ జరుగుతుంది. దాని తర్వాత ఎవరు ఎక్కడ నిల్చోవాలని మాత్రం ఒక ప్రాసెస్ ఉంటుంది. కానీ సోనియా గాంధీ నుంచి ఎలాంటి క్లారిటీ లేదు. సో ప్రస్తుతాన రాయబరేలి నుంచి ఎంపీగా ఉంది కాబట్టి సో చూడాలి మరి నెక్స్ట్. ఎందుకంటే దక్షిణాది రాష్ట్రాల్లో ఆమె ఇప్పటికే రాహుల్ గాంధీ వైనాడ్ నుంచి పోటీ చేశారు, కేరళ నుంచి. కాబట్టి సో మన సోనియా గాంధీ కూడా మళ్ళీ దక్షిణాది నుంచి వస్తుందా లేకపోతే తెలంగాణ నుంచి పోటీ చేస్తారని మాత్రం ఒక స్పష్టమైన నిర్ణయం లేదు. కానీ సో ఆమె వస్తే మాత్రం మంచి ఫలితాలు వస్తాయని మాత్రం కాంగ్రెస్ నాయకులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.